ప్రియమైన సోదర సోదరీలారా, మొదట ప్రకటనలు విందాము. ఈరోజు సాయంకాలం బాకరాపురంలో 5 గంటలకు ప్రార్థనా కూడిక. కొన్ని వారాలు వరుసగా ప్రతి ఆదివారం సాయంకాలం బాకరాపురం సంఘంలో ప్రార్థన చేయాలని ఆశ కలిగి మరి కలిసి రావాలని మనవి చేస్తున్నాము. ఎందుకనగా బాకరాపురం సంఘం కొరకు, ఆ సంఘం యొక్క విస్తరణ కొరకు, నూతన ఆత్మల రక్షణ కొరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ప్రభు తట్టు తిరుగునట్లు, దేవుని పరిశుద్ధాత్మ కార్యము జరుగునట్లు, పాపను గురించి, తీర్పును గురించి, నీతిని గురించి ప్రజలను ఒప్పించగలిగినట్లు, ప్రకటించబడే సువార్త వినేవారి వినికిడిలో, హృదయంలో రక్షణ కార్యం జరుగునట్లు, దేవుని పరిశుద్ధాత్మ కార్యం కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాము. ప్రార్థన లేకుండా నూతన ఆత్మలో రక్షించబడవు. అలా రక్షించబడకుండా సంఘంలో చేర్చబడరు. సంఘంలో చేర్చబడకుండా సంఘం విస్తరించబడదు. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము జన్మించునా అనే ఒక ప్రశ్న, ఒక సవాలుగా వేయబడిన ప్రశ్న ఉంది యెషయా గ్రంథంలో. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము మరి జన్మిస్తారా అన్నాడు. ఒకరోజుతో ఇంత విస్తారమైన జనాంగం భూమి మీద ఉంటుందా? ఎన్ని సంవత్సరాలుగా ఎంతమంది స్త్రీలు ప్రసవ వేదన పడితే ఇంత జనం ఉత్పత్తి అయినారు. అలాగనే ఆత్మల రక్షణ అంటే అట్లా వెళ్ళి అట్లా రాగానే అలా చూడగానే కాదు. ఆత్మలో రక్షించబడడానికి కొంత టైం పడుతుంది. నీళ్ళ మీద ఆహారం వేయండి అన్నాడు. వెంటనే అది బయటికి వస్తుంది అనలేదు, కొంతకాలం అన్నాడు. భూమిలో విత్తనం వేస్తే కనీసం 3 రోజులకైనా 3 రోజుల తర్వాత అనేది మొలుస్తుంది. కొన్ని రకముల విత్తనాలు, మరికొన్ని విత్తనాలు 4 రోజులు మొలుస్తాయి. మరికొన్ని నెలకు కూడా పసుపు లాంటివి మొలవడానికి 1 నెల రోజులు పడుతుంది. అట్లా టైం అనేది ఉంటుంది. ఆ టైం వరకు ఏం చేయాలంటే మనం దాన్ని సస్యరక్షణ తీసుకోవాలి, కాపాడాలి, నీరు పెట్టాలి, కాపుదల చేయాలి. ఎన్నో రకములైనటువంటి పని పరిచర్య చేస్తూ ఉండాలి. అందువల్ల దేవుని సేవ అంటే తెల్లవారలకు అయ్యే పని కాదు. దానికి కొంత సమయం తడవు ఉంటుంది. అంతవరకు మనం ఊరక ఉంటే జరగదు. పని చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. పని చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. అందువల్ల ఆ ప్రక్రియలో మన అందరం కూడా ఆ సువార్త ప్రకటించడమే కాకుండా ప్రార్థన చేయటం అవసరం. కాబట్టి నూతనంగా ఆరంభమైన బాకరాపురం సంఘం క్రైస్ట్ హౌస్ ఆఫ్ వర్షిప్ అనే పేరుతో ఆరాధన గృహం, క్రీస్తు ఆరాధన గృహము, ప్రభును ఆరాధించే సంఘం. ప్రభు బల్ల ఏర్పాటు చేయబడగా ఏర్పడినటువంటిది సంఘం. బల్ల లేని సంఘం కాదు. అది ఒక సమావేశం అవుతుంది, కాంగ్రిగేషన్, ఒక మీటింగ్ అవుతుంది, సభ అవుతుంది. ఆ సంఘం కాదు. సంఘం అని ఏర్పడాలంటే బల్ల ఉండాలి. బల్ల ఏర్పడితేనే దాని ఎదుట కూడి వచ్చే సమూహాన్ని సంఘం అని అంటారు. ఈ బల్ల లేకుండా ఉంటే అది జస్ట్ మీటింగు, సభ అని అంటారు. జనరల్గా కాంగ్రిగేషన్ అని అంటారు, సమూహము అని అంటారు. సమూహం వేరు, సంఘం వేరు. సంఘం ప్రభువును ఆరాధించేదై ఉంటుంది. ఆరాధించడానికి ప్రభు బల్ల ఉండాలి. బల్ల చుట్టూ సంఘం కూడి రావాలి. ఆ తేడాను కూడా మనం గమనించాలి. చిన్న సంఘమా పెద్ద సంఘమా అని ప్రభు అలా కొలత వేయడు. దైవ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, చిన్న మంద భయపడకము అన్నాడు. లిటిల్ ఫ్లాక్ ఫ్లీ ఫియర్ నాట్ అన్నాడు.
చిన్న మంద అనింది. బైబిల్లో ఎక్కడ తిరగేసినా కూడా పెద్ద మంద అనే మాట కనబడదు. దేవుని దృష్టిలో చిన్న సంఘం గొప్ప విలువైనది. అందుకే దేవుడు ఎప్పుడు కూడా దేవుని తలంపులు వేరు, మానవ తలంపులు వేరు. మానవుడు సహజ సిద్ధముగా ఎప్పుడు పెద్దవాటినే చూస్తాడు, పెద్దవాటినే కోరుతాడు, పెద్దవే కావాలంటారు. అలాగనే పెద్ద సంఘం, విస్తారమైన సంఘాలు కావాలని మానవుడు కోరుతాడు. గుంపులు గుంపులుగా విస్తారమైన పెద్ద సంఘాలు కావాలని కోరుతారు. తప్పని కాదది. కానీ దేవుని దృష్టిలో మిగులా విలువైనది ఏంటంటే, ఎక్కడ 2 3 నా పేరిట కూడి ఉంటారో వారి మధ్యలో నేనుంటాను అన్నాడు యేసు ప్రభువారు. స్వయంగా తన నోట చెప్పిన మాట, ఎక్కడ 2 లేదా 3 నా పేరుతో నా నామమున కూడి కలసి ప్రార్థిస్తారో ఆరాధిస్తారో వారి మధ్యన నేను ఉందును అన్నాడు. ఎక్కడ 100 మంది ఉంటే అక్కడ నేను ఉంటానంటే బేతేలు సంఘం ఏర్పడేది కాదు, బేర్షెబా సంఘం ఏర్పడేది కాదు, బెరాకా సంఘం ఏర్పడేది కాదు, గ్రామాల్లో ఏర్పడే సంఘాలు, చిన్న చిన్న సంఘాలు ఏర్పడేవి కావు. ఆ మ్యాండేటరీ ఉంటే ఎక్కడ 100 మంది ఉంటే నేను అక్కడ ఉంటాను. 100 మందికి నాట్ లెస్ దాన్ 100 ఉంటేనే నేను అక్కడ ఉంటానంటే ఎక్కడ తీసుకొస్తారు 100 మంది ఆరంభంలో? కనుక అది అసాధ్యమైన విషయం. దేవుడు నియమించినటువంటి ప్రమాణం 2 3 సంఘం అలాగూ ప్రారంభమవుతుంది. సంఘాన్ని ఒక ఆవగింజతో పోల్చినాడు యేసు ప్రభువు. ఆవగింజ కూర గింజలన్నిటికంటే చిన్నది అన్నాడు. అన్నిటికంటే చిన్నది, మరీ ముఖ్యంగా కూర గింజలన్నిటికంటే చిన్నది. కానీ భూమిలో వేస్తే అది మొలుస్తుంది, మొలిస్తే అది పెరుగుతుంది, పెరిగితే అది విస్తరిస్తుంది, రెమ్మలేస్తుంది, కొమ్మలేస్తుంది, చివరికి ఆకాశ పక్షులు వచ్చి వాలుతాయి. అది పెరిగినప్పుడు, అది విస్తరించినప్పుడు, అది పువ్వు పూసినప్పుడు, కాయ కాసినప్పుడు పక్షులు వచ్చి వాలుతాయి. అదే సేవ యొక్క విస్తృతి, సేవ యొక్క మరి పెరగడం అనేది జరుగుతుంది. చిన్న ఆవగింజగా మొలిస్తే అది పెరుగుతుంది, విస్తరిస్తుంది, రెమ్మలేస్తుంది మొదట, తర్వాత కొమ్మలవుతాయి, ఆ తర్వాత పూలు పూస్తాయి, ఆ తర్వాత కాయ కాస్తుంది, ఆ తర్వాత ఆకాశ పక్షి దారుణ పోయి కూడా వచ్చాయి. ఎందుకు? తినడానికి. అంతకుముందు రావు. అది అలా వచ్చినప్పుడు ఆకాశ పక్షులు దారుణ పోయే వాళ్ళందరూ కూడా మందిరానికి వస్తారు. ఇది మన అనుభవం, ప్రాక్టికల్ అనుభవం. 3 ఆరంభమైన సంఘం అలాగూ ఆవగింజలాగా పెరిగింది, అదే విస్తరించింది, అదే కొమ్మలు రెమ్మలైంది, బ్రాంచెస్ ఏర్పడ్డాయి ఎక్కడికక్కడ. కనుక అదే నమూనా మాదిరి దేవుడు మన ముందు ఉంచినప్పుడు ఆ చొప్పుననే మనం వెళ్ళాలి. తెల్లవారేలకే సంఘాలు కట్టబడవు, తెల్లవారేలకి పెద్ద సంఘం కాదు. ఇంకో మాట కూడా, యేసు ప్రభు చిన్నదాని కొరకు ఆయన హృదయం అలాంటిది. ఏమన్నాడు? చిన్న మంద అని అక్కడ అన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 31వ వచనంలో మాట ఉంటుంది. చిన్న మంద భయపడకము, రాజ్యం అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమైనది, ఏకంగా రాజ్యం ఇస్తాడు అన్నాడు. చిన్న మంద, ఆఫ్టర్ ఆల్ నువ్వు అసలు రికగ్నిషన్ లేదు, నీకు గుర్తింపే లేదు, నీకు నో రికగ్నిషన్ లేదు, నీకే గుర్తింపు. ఫస్ట్ రికగ్నిషన్, చర్చి యొక్క గుర్తింపు మొట్టమొదట 2 3 ప్రభువును ఆరాధించే సంఘానికి దేవుని యొక్క గుర్తింపు ఉంది. 100,000 మంది క్రైస్తవ సభలు జరిపినా నో రికగ్నిషన్, గుర్తింపు లేదు దైవ దృష్టిలో. దేవుని దృష్టిలో గుర్తింపు ఉన్నటువంటిది. మనము పిల్లలను స్కూళ్ళల్లో చేర్చాలంటే ఏ స్కూల్లో చేర్చాలి? రికగ్నిషన్, గవర్నమెంట్ రికగ్నిషన్ స్కూల్లోనే చేర్చాలి. అలా చేరిస్తేనే పిల్లల చదువుకు విలువ ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, పై తరగతులకు వెళ్ళడానికి వీలవుతుంది.
ప్రభుత్వం యొక్క గుర్తింపు లేని స్కూళ్ళలో ఎన్నాళ్ళన్న చదువు, నో సర్టిఫికేట్, నో రికగ్నిషన్. ఫర్దర్గా తర్వాత నీకు ఎక్కడ అడ్మిషన్ దొరకదు. నేను చదువుకున్నాను ఆ ఫలానా స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చాలా ఏళ్ళు అయిపోయింది అన్నా కూడా నీ దగ్గర ఒక పత్రం అంటూ ఉండదు, గుర్తింపు పత్రం. ఏం ప్రయోజనం? వేల మంది క్రైస్తవ సమావేశాలు కూడి వచ్చినా దేవుని దృష్టిలో గుర్తింపు లేవు. ఎందుకంటే అక్కడ బల్ల లేదు, అక్కడ రొట్టె రసాలు ఉండవు, అక్కడ ఆరాధన ఉండదు, అక్కడ బలిపీఠం ఉండదు, క్రీస్తు మరణం పునరుత్థానం ప్రస్తావన ఉండదు. దయ్యాలు వెళ్ళగొట్టడం, రోగాలు బాగు చేయడం, గర్భఫలం రావడం అనేవి చూపించి భ్రమపరిచి సమావేశంలో తండోపతండాలుగా జనాన్ని గుంపు కూర్చేటువంటి రాజకీయ నాయకుల కంటే క్రైస్తవ బోధకుల ఆరాటం ఎక్కువైపోయింది. దేనికి? జనాలను పోగు చేయడానికి. అందుకే ఈ క్రైస్తవ బోధకులైన వారు మంత్రాలు తంత్రాలు అన్యులైన వారు చేస్తే వీళ్ళు మరి రోగాలు బాగు చేసి దయ్యాలు వెళ్ళగొట్టి గర్భఫలాలు ఇస్తున్నామని చెప్పేసి ప్రచారాలు చేసి జనసమూహాన్ని సమీకరించి గొప్ప సభ ఏర్పాటు చేసి ఒక రాజకీయ నాయకుని, ఎమ్మెల్యేనో ఒక మంత్రిని పిలిచి వేదిక మీద నిలబెడితే అట్రాక్షన్, ఇంకా గొప్ప సమూహాలు వచ్చి చేరుతూ ఉన్నాయి. ఈ సమూహాలు చేసే రాజకీయ నాయకులు సంఘాలను పిడికిల్లో పెట్టుకొని ఉన్నారు. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరికి మంత్రులు క్రైస్తవ సంఘాలను వాళ్ళ పిడికిల్లో పెట్టుకొని ఉన్నారు. దుర్భరమైన పరిస్థితి. క్రైస్తవ సమావేశాలు, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ బోధకులు రాజకీయ నాయకుల గుప్పిటిలో ఉన్నారు. వారిని తెచ్చి వేదికల మీద సంఘాలు నిలబెడుతున్నారు వారి ద్వారా లబ్ధి పొందడానికి. చాలా దుఃఖకరమైన విషయం. ఓ రాజకీయ నాయకుడు వస్తే వేదిక మీద పుల్పిట్ దగ్గర నిలబెట్టి అతనితో చెప్పిస్తే 4 మాటలు గొప్ప మేలులు పొందవచ్చు అని. ఇలాగ దారి తప్పిన వ్యవహారం కనబడుతుంది. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే దేవుని గుర్తింపులో ఉన్నదే సంఘం, మనుషుల గుర్తింపులో ఉన్నది సంఘము కాదు. నాయకుల గుర్తింపులో ఉన్నది సంఘము కాదు. నాయకులు నిలబెట్టేది సంఘము కానే కాదు. దేవుని గుర్తింపులో ఉండదు అది. దేవుని గుర్తింపు కావాలా? మనుషుల గుర్తింపు కావాలా? మనకు మనుషుల గుర్తింపు అక్కరలేదు. దేవుని గుర్తింపు కావాలి, దేవుని రికగ్నిషన్ కావాలి. ఆయన దాన్ని సర్టిఫై చేయాలి. అది 2 3 ఉన్నా సరే దానికి మినిమం స్ట్రెంత్ 2 3. ఎక్కడ ఉండురో అక్కడే నేనుంటాను, గొప్ప సమావేశాల్లో నేను ఉండను అన్నాడు. అందువల్ల ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంటే కొన్నిసార్లు ఆడబ్బా చిలకలూరుపేటలో ఏం జరుగుతుంది అని తండోపతండాలుగా పోండి. అబ్బా హైదరాబాదులో దాన్ని ఏమంటారు, కల్వరి టెంపుల్లో వేలు వేలు వేలు. ఓ బల్ల ఉండదు, ఆరాధన ఉండదు, పరీక్షించుకునేది ఉండదు. గురి తప్పి గమ్యం తప్పి పౌలు ఏమన్నాడు? నేను గురి ఎద్దకే పరిగెత్త. ఆరాధనయే గురి, ప్రభు బల్లయే గురి, రొట్టె రసాల్లో పాల్గొనటయే గురి. ఎవరు పాలు పొందగలరు? మారు మనసు పొంది, పాపానికి క్షమాపణ పొంది, క్రీస్తు రక్తంలో కడగబడి, పవిత్రులై పవిత్ర జీవితాన్ని జీవిస్తూ ప్రభు బలలో పాలు పొందువారు దేవుని గుర్తింపులో ఉంటారు. ఓరిక మందిరానికి వచ్చి జనాలు కాదు కావాల్సింది, దేవునికి ఎవరైతే హృదయాన్ని అర్పించుకున్నారో, ఎవరి హృదయంలో క్రీస్తు ప్రభుగా ఉన్నాడు, ఎవరైతే తమ అంతరంగంలో హృదయంలో ప్రభును ప్రేమించి సేవించి ఆరాధిస్తూ ప్రభును ఘనపరుస్తారో, ఎవరైతే బలలో పాలు పొందుతారో, ఎవరైతే సహవాసాన్ని కోరుతారో, ఎవరైతే సంఘములో అంటుకట్టుబడి ఉంటారో వీరిని ప్రభు పై నుండి చూస్తున్నాడు.
దేవుని గుర్తింపు మనకు కావాలి. ఎంతమంది కాదు, బైబిల్ అలాంటిది కనపడదు. చిన్నమందా భయపడకు అన్నాడు. చిన్నది లిటిల్ ఫ్లాక్ ఫియర్ నాట్, భయపడవద్దు అంటూ ఒక అవార్డు ఇస్తున్నాడు. ఏంటి అవార్డు? రాజ్యం మీకు ఇవ్వబడుతుంది. పెద్ద సంఘాలు కాదు రాజ్యం. చిన్నమంద భయపడకుము, రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది అవార్డు. అందుకో రాజ్యం ఇస్తాను మీకు. ఒక చిన్న ప్లాట్ కాదు, చర్చికి స్థలం కాదు, కాలేజీలో సీటు కాదు, ఫారిన్ పోవడానికి లైసెన్స్ ఏమంటుంది దాన్ని, వీసా కాదు. చాలామంది క్రైస్తవ బోధకులు అమెరికాకు వెళ్ళడానికి వీసా సంపాదించుకొని రాజకీయ నాయకుల చుట్టూ గిరగిర తిరిగి ఎంపీల చుట్టూ ఒక్క వీసా ఒక్కసారి అమెరికాకి పింఛని తిరిగి బోధ గాలికి, సంఘం గాలికి, అమెరికా ఒక ఛాన్స్ వస్తే అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. చాలా విచారకరమైన విషయాలు. అమెరికాకు వెళ్ళి ఎందుకు వెళ్తారో మనకు అక్కర్లేదు. దాని కొరకు సంఘాలను విడిచిపెట్టి నెలలుగా విశ్వాసం వదిలిపెట్టి ఇక్కడ నెలలుగా సంఘాలను గాలికి వదిలేసి, తోడేళ్ళకు వదిలినట్టుగా వదిలేసి వెళ్ళేటువంటి అనేక మంది బోధకులు ఈరోజు అమెరికా వెళ్ళడానికి కావలసిన వీసా కొరకు సరైన మార్గంలో కాకుండా వేరు మార్గంలో రాజకీయ నాయకుల చుట్టూ, ఎంపీల చుట్టూ తిరిగేటువంటి బోధకులు కళ్ళార కనబడుతున్నారు. చాలా దుస్థితి సంఘానికి పట్టింది. నన్ను చాలా కొంతమంది అడుగుతున్నారు, అమెరికాకు ఒకసారైనా పోయొచ్చావా అని. దేనికి ఏం అవసరం? ఇంతకంటే మంచి దేశమా అమెరికా? అమెరికా క్రైస్తవ దేశం కావచ్చుగాక, అమెరికా బైబిల్కి విరోధమైన దేశం. బైబిల్కు డెడ్ అగెనెస్ట్ అమెరికా. పేరు మాత్రం క్రైస్తవ దేశం, కానీ ఆ దేశంలో జీవన విధానం బైబిల్ పూర్తిగా విరుద్ధం. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని ఏం పాటించరు, పూర్తిగా విరుద్ధం, దేవునికి విరోధం. తెలియక మనం అమెరికా అంటే అంతా క్రైస్తవ దేశం అనుకుంటాం. చాలా పొరపాటు. సరే, చిన్న మంద భయపడుకుడి అని ప్రభు అన్నాడు. ఆ ప్రభు రాజ్యం అనుగ్రహిస్తాను అన్నాడు. ఈ రాజ్యం, సంఘం అని ఒక భావం, రాజ్యము అనే దానికి ఒక నిర్వచనం, అర్థం బైబిల్లో రోమాపత్రిక కనబడుతుంది. దేవుని రాజ్యం నీతి, సమాధానం, ఆనందం, 3 మాటలు అన్నాడు. ఎక్కడైతే నీతి ఉందో అదే రాజ్యం, ఎక్కడైతే సమాధానం ఉందో అదే రాజ్యం. సంఘమే మనకు రాజ్యం. సంఘంలో సమాధానం. నీ ఇల్లే ఒక రాజ్యం, నీ ఇల్లే ఒక పరదైసు. మార్చుకోవాలి కుటుంబం. ఎప్పుడు కుటుంబంలో సమాధానం. మీ ఇల్లు 4 పాదాల సమాధానం ఏలాలి. నీ ఇల్లు సమాధానకరంగా ఉంటే అదే రాజ్యం. సమాధానం, ఆనందం. నీ ఇంటిలో నీవు ఆనందముగా ఉంటే, ప్రభువులో ఆనందిస్తూ ఉంటే అదే రాజ్యం. నీ హృదయం దేవుని రాజ్యం. హృదయాన్ని మార్చుకోండి. గుండెలు పగిలిపోతా, గుండెల్లో మంటలు రగులుతూ ఉంటే, హృదయంలో చెడుగు, పాపము, అసూయ, ద్వేషము, కలహము, వైరము, వాట్ నాట్ అన్నట్టుగా
నీ గుండెల్లో మంటలు మండుతూ ఉంటే, అత్త మీద కోడలు, కోడల మీద అత్త అగ్ని రగల చేసుకుంటూ ఉంటే, అన్నదమ్ముల మధ్య తగాదాలు, ఆస్తిపాస్తుల దగ్గర తగాదాలు, చిన్న చిన్న విషయాలకు కూడా సనుగులు గొనుగులు, ఎప్పుడు ఒకటే సనుగు, ఒకటే రణగొని దొనలు కుటుంబాలు. అక్కడ సమాధానం మన వాళ్ళు అంటుంటారు, సమాధానం కొంచెమన్నా కంటిలో కలికానికి దొరికినట్టన్నా దొరకలేదు అంటారు. ఎక్కడ చూసినా ప్రతి ఇంటిలో సమాధానం లేదు. దేవుని రాజ్యం అంటే ఒక అర్థం, ఎక్కడైతే నీతి ఉందో, నీతిగా బతుకుతారో, నీతిగా జీవిస్తారో అదే దేవుని రాజ్యం. ఎక్కడైతే సమాధానంగా ఉంటారో, అది నీ హృదయం కావచ్చు, అది నీ కుటుంబం కావచ్చు, అది నీ సంఘం కావచ్చు. ఎక్కడైతే సమాధానం ఉందో, సమాధానము అనే మాటకు ఎక్కడైతే ఇద్దరు కలుసుకుంటారో, ఎక్కడైతే మాట్లాడుకుంటారో, ఇద్దరు ఎక్కడైతే కలిసి కూర్చుంటారో, ఎక్కడైతే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారో, ఎక్కడైతే ఇద్దరు కలిసి చర్చించుకుంటారో, ఎక్కడైతే ఇద్దరు కలిసి ఒకరికొకరు పంచుకుంటారో, ఎక్కడైతే ఒకరికొకరు ఇచ్చుకుంటారో, ఎక్కడైతే ఒకరికొకరు పుచ్చుకుంటారో, ఎక్కడైతే ఒకరికొకరు కలిసి జీవించగలరో అదే సమాధానం. ఈ రెండు ఇది లేకపోతే సమాధానం ఉన్నట్టు కాదు. అత్త కోడలు కలిసి మాట్లాడుకుంటే సమాధానం లేదు. అత్త అంటే కోడలు పడదు, కోడలు అంటే అత్త పడదు. కుటుంబాలు చిచ్చు పెట్టేది, అగ్గి మండుతుంది. ఏం లాభం? సమాధానం లేని సంసారం ఏమిటి, ఎందుకు అన్నట్టు. కాబట్టి రాజ్యం అనుగ్రహించరకు మీ తండ్రికి ఇష్టమైనది. చిన్న సంఘాల్లో సమాధానం ఉంటే చాలు. సంఖ్య కాదు, క్వాలిటీ కావాలి. క్వాంటిటీ కాదు, పరిమాణం కాదు, క్వాలిటీ కావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అట్టిదానికే గుర్తింపు, ప్రభు గుర్తింపు. ఏం కోరుకుందాం మనం? ఏం కోరుకుందాం చెప్పండి? ఏం కోరుకుందాం? దేవునికి ఇష్టమైన సంఘముగా మనం ఉండటానికి కోరుకోవాలి. సమాధానం 4 పాదాలు అంటారు, 4 మూలలు. ఈ మూల సమాధానమే, ఆ చివరిగా సమాధానమే, ఆ మూలకి వెళ్ళిన సమాధానమే, ఈ మూలకు వెళ్ళిన సమాధానం. సమాధానం 4 పాదాలతో ఉంది అని అంటూ ఉంటారు. అదే నిజమైన సంఘం. సమాధానం ఎక్కడ ఉందో అక్కడ దేవుడు ప్రభు ఉంటాడు. ఈ మర్మాలు మనం రియాలిటీలో అర్థం చేసుకోవాలి. మంచిది. బాకరాపురం సంఘం నూతనంగా ఆరంభించబడిన సంఘం. ఆ సంఘం యొక్క విస్తరణ కొరకు, నూతన ఆత్మల రక్షణ కొరకు, ఆ ప్రాంతీయ ప్రజలు ప్రభు తట్టు తిరుగుట కొరకు మనం చాలా ప్రార్థనలు చేయాలి, ప్రయాసపడాలి. అందువల్ల ఈరోజు సాయంకాలం, పోయిన ఆదివారం కూడా అలా కలిసి వచ్చాము. ఈ వారం తర్వాత కొన్ని వారాలు అలాగూ కొనసాగుదాము. రెండవదిగా బాకరాపురం కూడుకోవడానికి, మరి స్వతంత్రంగా ఉండడానికి అనుకూలంగా ప్రత్యేకమైన మందిరం కావాలని కోరుతున్నాము. దాని కొరకు స్థలం కూడా ప్రభు ఇచ్చాడు. ఆ స్థలం ప్రభు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా ఇచ్చాడు. అనుకూలమైన సమయం, బాగా ఎలివేటెడ్ స్థలం, అందరికీ కనబడేటువంటి స్థలం, మరి కామన్ పబ్లిక్ కూడా వచ్చిపోయేదానికి అనుకూలంగా ఉంటుంది. అయితే అలాంటి స్థలంలో మందిరం కట్టడానికి మనం ప్రార్థన చేయవలసి ఉంది.
కాబట్టి మరి ఈ రెండు అవసరాల కొరకు కొన్ని వారాలు మనం ఆ స్థలంలో ప్రార్థనకు కలిసి వెళ్దాం. దీనితో పాటు రేపు బుధవారం, వచ్చే బుధవారం 2వ తేదీ అది సెలవు దినమవుతుంది. గాంధీ మహాత్ముని జయంతి కనుక ఆ రోజు ప్రభుత్వం సెలవు, అందరికీ సెలవు, ఉద్యోగస్తులైన వారికి ఆ రోజు ఫ్రీగా ఉంటుంది. కనుక ప్రత్యేకముగా మనం ప్రార్థన కూడి రావాలని మనవి చేస్తున్నాము. అన్ని సంఘాల వారు, వేతేరు సహవాస సంఘములన్నీ కూడా వచ్చే బుధవారం ఉదయం 9 గంటలకు ప్రార్థన కొరకు బాకరాపురం ఇప్పుడు కూడుకున్న ప్లే స్కూల్లో మరి ప్రార్థనకు అందరూ కలిసి రావాలని మనవి చేస్తున్నాం. వార కూడికలన్నీ యథావిధిగా ఉంటాయి. అన్ని మరి నియామక కూటాలకు తప్పనిసరిగా వచ్చి సహవాసంలో ముందుకు సాగాలని మనవి చేస్తున్నాం. మనము బరియల్ గ్రౌండ్, సిమెటరీ అంటారు, అంటే సమాధుల స్థలం, దానికి కొంచెం మనం అనుకూలంగా అక్కడికి వెళ్ళి భూస్థాపన చేయడానికి, కొద్దిసేపు అక్కడ ప్రార్థన జరపడానికి కొంచెం నీడ కావాలి కనుక కూర్చోడానికి ఆ వసతులు ఏదైనా ఉంటే బాగుంటుందని కొంతకాలంగా ఆలోచిస్తూ వచ్చాము, ప్రార్థన చేశాము. అందువల్ల అక్కడ ఒక షెడ్ వేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అలాగనే కొంత చెట్ల పెంపకం కూడా చేసి ఆ వాతావరణం చల్లగా ఉండేట్టుగా అనుకూలంగా చెట్లు నాటే కార్యక్రమం కూడా జరిగించవలసి ఉంది. దీని కొరకైన ఏర్పాట్లు, మరింత మెరుగైన భూస్థాపన కూడా మనం చక్కగా జరిగించడానికి అనుకూలంగా ఆ సమాధుల స్థలాన్ని మనం శుభ్రంగా ఉంచడానికి, బాగా దాన్ని ఉంచడానికి కొన్ని పనులు చేయవలసి ఉంది. ఆ పనులు జరుగుతున్నాయి. కొంత వచ్చే వారంలో వాటిని వీలైనంత అనుకూలంగా పూర్తి చేయడానికి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాము. అలాగుననే వృద్ధులైన వారు మరెక్కువ మందికి వసతి కల్పించుట కొరకు, ఒకవేళ భార్యాభర్తలు ఇరువురు కూడా ఇళ్లలో వారిద్దరు చేసుకోలేని పరిస్థితి ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా వృద్ధాశ్రమంలో ఉండటానికి అనుకూలంగా గదుల ఏర్పాటు, ఫ్యామిలీస్గా ఉండటానికి, ఫ్యామిలీస్ అంటే ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు భార్యాభర్తలు అనుకూలమైన ఏర్పాటు చేయాలని 3వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ ఫ్లోర్లో ఏర్పాటు చూడాలని ఆ పనిలో కూడా ఉంటున్నాము. వీటన్నిటి కొరకు ప్రార్థన చేయాలని, ప్రార్థన ద్వారానే ప్రభు ప్రతికార్యాన్ని జరిగించగలడని మనం చూస్తున్నాం. మంచిది. ఈరోజు వాస్తవంగా ప్రకాష్ దేవుని వాక్యాన్ని అందించవలసి ఉన్నాడు. ముందుగా అనుకున్నాము, నిన్న వచ్చాడు, కానీ అనుకోని రీతిగా ఆయన ఈరోజు వెళ్ళవలసి వచ్చింది. ఫిలిప్పు అలాగనే ఎలిజబెత్ వారు కూడా వెళ్ళారు. అంటే ఫిలిప్పు వారి తమ్ముడు పీటర్ అంటారు, ఆయన భార్య రజనమ్మ, ఆమె కూడా బ్యాంకు ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయినారు. కానీ ఇటీవల ఆమె అనారోగ్యానికి గురై దాదాపుగా హాస్పిటల్ కూడా ఆమెను తీసుకుని వెళ్ళండి అన్నట్టుగా చెప్పారు. అందువల్ల త్వరగా వేకోజామున వెళ్ళడం జరిగింది. కాబట్టి కుటుంబం యొక్క ఆదరణ కొరకు కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. మన వాక్య ధ్యానం కొరకు ఇటీవల జ్ఞాపకం ఉంటే చెప్పండి. మీరు సోదరీలు చెప్పాలమ్మా. దేవుని వాక్యాన్ని ఏ భాగం నుండి వాక్యాన్ని చెప్తున్నారు? 2-3 వారాలుగా గుర్తున్న వాళ్ళు ఏం పర్వాలేదు, చెప్పండి గట్టిగా. మార్కు సువార్త పుష్ప బాగా చెప్తుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి 41వ వచనం వరకు ఒక భాగం, ప్యాసేజ్ అనవచ్చు మనం. ఆ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకున్నాము.
2 వారాలుగా దాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. చదవండి, చదువుదాం అందరం కలిసి గట్టిగా. 35వ వచనం నుండి గట్టిగా, స్పష్టంగా, నిదానముగా, గంభీరంగా దేవుని వాక్యాన్ని అత్యంత ఆసక్తితో, భక్తితో, శ్రద్ధతో మనం చదువుకుందాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటన చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి గట్టిగా ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తరగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి ఆనగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రియులారా, మనం చదువుకున్న ఈ భాగంలో ప్రతి వచనంలో ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. శిష్యులైన వారితో యేసు ప్రభు ఒక పగలంతా జనులకు ఆయన చెప్పవలసిన సువార్త అంతా చెప్పాడు. ఓ సాయంకాల సమయమున ఈ మాట అంటున్నాడు. అది కూడా ఒక పాఠంగా మనం చెప్పుకున్నాం ఒక వారం. మళ్ళీ చదవండి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు అనే మాట, ఆ రోజుకి అది సాయంకాలం. మన జీవితానికి కూడా సాయంకాలం ఉంది. సాయంకాలం కావడం అంటే అర్థం సూర్యుడు అస్తమించబోతున్నాడు అని అర్థం. సాయంకాలం కాబోతుంది అంటే అర్థం సూర్యుడు అస్తమించడానికి దగ్గరవుతున్నాడు అని అర్థం. సూర్యుడు అలాగూ సాగిపోతూ ఉంటే నీడ ఇలాగూ పెరిగిపోతుంది. మనకు కూడా సాయంకాలం ఉంది. వయసు 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు మధ్యాహ్నంలాగా, 60-70 సంవత్సరాలు పెరుగుతున్నాయి, 80 సంవత్సరాలు వస్తున్నాయి. అలాగూ పెరిగే కొలది మరణానికి, అస్తమయానికి దగ్గరవుతున్నాము అని ఒక హెచ్చరిక మనకు జారీ చేయబడుతుంది. మనకు కూడా సాయంకాల సమయం రాబోతుంది, అస్తమయ కాలం రాబోతుంది, కన్ను మూసే కాలం రాబోతుంది, ప్రాణం విడిచే సమయం రాబోతుంది, అనారోగ్యంతో గురి కాబోయే సమయం రాబోతుంది, వృద్ధాప్యం రాబోతుంది, మంచాన పడే సమయం రాబోతుంది, పడకలో పడి ఉండవలసిన సమయం రాబోతూ ఉంది, ప్రాణం విడిచి శరీరాన్ని తనువును చాలించే దినం రాబోతుంది, మరణ దినం రాబోతుంది మనందరికీ. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనం చదివినట్టయితే ఏముందో చూడండి, తెరవండి వాక్యాన్ని. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. తర్వాత ఒకని జన్మదినము కంటే చెప్పండి, మరణ దినమే మేలు. జన్మదినము కంటే మరణ దినం మేలు. ఏ దినం మేలు? జన్మదినమా, మరణదినమా? ఎందుకు మరణదినం మేలన్నారు? మరణం మేలా? అవును, మరణం మేలు కాదు. వాస్తవంగా మరణము వాస్తవంగా మేలు కాదు. మరణాన్ని కూడా మేలుగా మార్చుకోవాలి. అదే జీవిత రహస్యం. మరణాన్ని కూడా మేలుకరంగా మార్చుకోవాలి. ఎలాగ మార్చుకోగలం? అపోస్తలుడైన పౌలు ఇలాగంటాడు ఒక మాట, చావైతే నాకు లాభం,
ఏది లాభం అంటమ్మా? చావు అయితే లాభం. వినండి, చావు ఎట్లా లాభం? చచ్చిపోతే బిడ్డలు, భర్త లేదా భార్య, బిడ్డలు, కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు ఇంతమందిని విడిచిపెట్టాలి. ఎలా మీరు? చావు మేలు ఎలా అవుతుంది? సంపాదించుకున్న ఆస్తి ఏం కావాలా? కట్టుకున్న ఇల్లుగా ఎవరు ఏం కావాలా? దాచుకున్న డబ్బు, పెట్టుకున్న డబ్బు, చేయించుకున్న బంగారు, ఈ ఏదేదో అంతా ఏం కావాలా? ఎవరి పాలు కావాలా? ఏంటి చావు మేలా? ఈ కోణంలో చావు మేలు కాదు. పోనివ్వండి, చనిపోయావు. చనిపోయిన తర్వాత ఆత్మ నిత్యం మనుచు నరకాగ్నిలో చూడండి. దావీదు కీర్తన 90వ కీర్తన ఏం చెప్తుందో ఒక మాట చదువుతాను చూడండి. దావీదు కీర్తన 89వ కీర్తన 48వ వచనం చూడండి. అందరూ చదవాల. మరణము చూడక బ్రతుకున్నాడెవడు? చెప్పండి. పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? మరణము తర్వాత పాతాళం. ఏముందమ్మా? మరణం తర్వాత పాతాళం. ఇక్కడ కన్ను మూస్తే పాతాళంలో కన్ను తెరవాలి. ఇక్కడ కన్ను మూస్తే వెంటనే పాతాళంలో కళ్ళు తెరవాలి. ఏముంది పాతాళంలో? ఏముంది పాతాళంలో? ఏడ్పు ఉంది. ఏముంది పాతాళంలో? పళ్ళు కొరుకుట ఉంది. ఏముంది పాతాళంలో? గుండె కొట్టుకోవడం ఉంది. ఏముంది పాతాళంలో? దాహం. పాతాళంలో పడిన ఒక ధనవంతుడు కేకలు వేస్తూ ఉన్నాడు. అబ్రహాము రోమున అనుకున్న లాజరును పంపించు, ఇక్కడ నేను యాతన పడుచున్నాను. ఏందమ్మా చెప్పండి? పాతాళంలో యాతన, బాధ, మంటలు మండిపోతున్నాయి, ఒళ్ళు కాలిపోతూ ఉంది, దాహం వేస్తూ ఉంది, రొమ్ము కొట్టుకోవడం, బాధ. నీ రొమ్మున ఉన్నట్లు ఆ లాజరును నా దగ్గరికి పంపించు, చిటికన వ్రేలుతో ఒక్క బొట్టు నా నాలుక మీద వేయించు చాలు, అదే 10,000. ఈ విషయం ముందు చెప్తే వినకపోతేనే నా చెవులు మందం ఎక్కిపోయినాయి, నా గుండె కొవ్వు బట్టి ఉంది, నాకు మదం ఎక్కువైంది, ధనగర్వం నన్ను చుట్టుముట్టింది. డబ్బు డబ్బు డబ్బు, ధనము, బంగారం. ఈ సంగతి చెప్తే నాకు మనసున పట్టలేదు. విస్తారముగా రుచికరమైన తిండి తింటా ఉంటేనే ఒళ్ళు పెంచుకుంటేనే కడుపు పెరిగిపోతూ ఉందా, ఒళ్ళు పెరుగుతూ ఉందా, కొవ్వు పెరుగుతూ ఉంది. ఇలాగు నేను ఉంటేనే దేవుడు అంటే కనబడలేదు నాకు. ఒళ్ళు పెరుగుతూ ఉంటే కళ్ళు మూతబడతాయి. ఒళ్ళు పెరుగుతూ ఉంటే దైవం కనబడడు. ఒళ్ళు పెరుగుతుందంటే విలాస జీవితం కోరుతుంది. పెరిగే శరీరం ఎప్పుడు కూడా విలాసాన్ని కోరుతుంది. మామూలుగా శాస్త్రం ఏం చెప్తుందంటే, మనిషి యొక్క బరువు పెరుగుతూ ఉంటే ఆ పెరిగిన బరువు కలిగిన కండరాలు ఎక్కువ ఆహారం కావాలంటాయి. బాగా లావుగా బలిసినారనుకోండి, అలా బలిచే కొలది కండరాలు పెరుగుతూ ఉంటాయి. కండరాలు పెరిగే కొలది పెరిగిన కండరాలు ఏమడుగుతాయంటే, నాకు ఇంకా ఎక్కువ కట్టు, అంతకుముందు పెరిగడు పెడితే ఇప్పుడు దోసెడు పెట్టు, అంతకుముందు దోసెడు పెడితే ఇప్పుడు ఇంత బానగు పెట్టు, లేదా పెద్ద మనం ఏమంటే వడ్డించే వాటిని పెట్టండి, గంపెడు పెట్టు అని అడుగుతుందంటే ఈ శరీరం. ఇది ఒక విషయ వలయం. శరీరం పెరిగిందా
తిండి పెరుగుతుంది. తిండి పెరిగిందా శరీరం పెరుగుతుంది. ఇలా నిరంతరం అది ఒక చక్రంలాగా తిరుగుతుంది. చెప్పండి, శరీరం పెరిగితే తిండి పెరగాలా, తిండి పెరిగితే శరీరం పెరుగుతుంది, శరీరం పెరిగితే తిండి పెరగాలి, తిండి పెరిగితే మళ్ళీ శరీరం పెరుగుతుంది. ఇలా తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు, పెరిగి 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 చివరికి విలాస జీవితం. లోకాసువార్త 16వ అధ్యాయంలోనే ధనవంతుడు ఇదే చేశాడు. విలాసమైన జీవితం, భోగభాగ్యాలు తింటూ తాగుతున్నాడు. పట్టు వస్త్రాలు వేసుకున్నాడు, తల 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 మెరిసిపోతున్నాయి పట్టు వస్త్రాలు. తొల తూగిపోతాడు ధనముతో. ఏం పడుతుంది దైవం అంటే? ధనమే దైవం, ధనమే దైవం, డబ్బే దేవుడు అయినాడు. అప్పుడు ధనం, నేనే దేవుని పూజించు, ఆరాధించు, నా కాళ్ళ దగ్గర పడు అంటుంది ధనదేవత. అనేక మంది మేధావులు, అనేక మంది ధనవంతులు ధనదేవుడు ఎదుట మోకాళ్ళు వంగి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ధనమే వారికి దేవత, ధనమే వారికి దేవత. ధనం అనే దేవత సాష్టాంగపడి నమస్కారం చేసి ధనాన్ని పూజిస్తున్నారు. అలాంటి వాళ్ళు చచ్చిపోయారు. ఇదిగో కరెంటు పోయినట్టు ఉన్నట్టుగానే నమ్మించిపోయింది కరెంటు, చెప్పకుండానే పోయింది, సడన్గా పోయింది. అలాగూ ప్రాణం పోతుంది. ఆ ధనవంతునికి అలాగే పోయింది. పోగానే అక్కడికి ఎంత స్పీడ్గా పోయాడో చూడండి. కరెంటు ఎంత స్పీడ్గా వస్తుందమ్మా, కరెంటు ఎంత స్పీడ్గా పోయింది, ఎంత స్పీడ్గా వచ్చింది. కరెంటు ఎంత స్పీడ్గా పోతుందో, కరెంటు ఎంత స్పీడ్గా వస్తుందో, ప్రాణం అంతే స్పీడ్గా పోయింది. ఆత్మ అంతే స్పీడ్గా పాతాళానికి వెళ్ళింది. నో గ్యాప్, ఆలస్యం లేదు. ఇక్కడ ప్రాణం పోయింది, అక్కడ ప్రాణం చేరుకున్నది. ఇక్కడ కళ్ళు మూతబడ్డాయి, అక్కడ కళ్ళు తెరిచాడు. ఎక్కడ? పాతాళం. ఎన్ని వేల మైళ్ళు, ఇన్ని మైళ్ళ దూరం కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటారు. అంటే సెకండ్లో కూడా 100వ భాగం అని అర్థం. అట్ట కన్ను తెరిచి కన్ను మూసి తెరిచేంత లోపల వాడు పాతాళంలో పడ్డాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఎంత చెప్పినారు వానికి, అతనికి, ఆ ధనవంతునికి, కానీ లెక్క పెట్టలేదు, మాట చెవున వేసుకోలేదు. పాతాళం ఉందయ్యా, పాతాళం ఉందయ్యా, పాతాళం ఉందయ్యా అని దేవుని సేవకులు వెళ్ళి గగ్గోలు పెట్టి, మామూలుగా చెప్తే వినబడలేదని మైకులు పెట్టి, చిన్న మైకులు పెడితే అది వినబడలేదని పెద్ద బొంగులు పెట్టి, పెద్ద హారన్స్, ఓ అని, పాపము ద్వారా వచ్చు జీవితం, మరణం, అది నిత్యం మండుచు నరకాగ్ని అని గంభీరంగా ప్రకటిస్తూ ఉంటే చెవుల్లో దూరడం లేదు, లోపల పనిచేయడం లేదు. ఎట్టకేలకు చచ్చిపోయినాడు పాతాళంలో. ఆ మాట చదవండి మళ్ళీ. 98వ కీర్తన 48వ వచనం. మరణము చూడక బ్రతుకున్నాడేవాడు పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకున్నవాడు ఎవడు? ఎవడు ఎవడు తప్పించుకుంటాడు పాతాళ వశం కాకుండా? ప్రియమైన సోదరులారా, మిత్రులారా, యువకులారా, యేసుక్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించావా లేదా? నీ పాపమును గుర్చిన పశ్చాత్తాపం నీ అంతరంగంలో ఎప్పుడైనా నీకు కలిగిందా? ఒక్కసారైనా నీవు పాపి అని గ్రహించగలిగావు మొదట? ఒకవేళ గ్రహించి ఉంటే పాపిని అని ఒప్పుకున్నావా ఎప్పుడైనా? పాపినని నువ్వు ఒప్పుకున్నట్లయితే ప్రభువైన క్రీస్తు క్షమించి రక్షించగలడని క్రీస్తు ప్రభువును నమ్మినావా నీ హృదయంలో? యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా చేర్చుకొని పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరుకొని క్రీస్తు రక్తంలో నీ పాపాన్ని పరిహారం చేయించుకున్నావా లేదా?
ఏదో ఒక క్షణంలో ఈ విషయాన్ని నువ్వు క్లియర్ కట్గా నీ జీవితంలో నీ మీద ఉన్నటువంటి ఈ దోష శిక్షను నీవు బాపుకున్నావా లేదా? రక్షించబడ్డావా లేదా? నీ పాపానికి పరిహారం పొందినట్టు చెప్పగలవా లేదా? అలాగూ లేని ఎడల పాతాళంలో పడతావు చనిపోయిన మరుక్షణమే. మా హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. హృదయాన్ని కఠినం చేసుకొని దేవునికి హృదయంలో చోటు ఇవ్వకపోతే భయంకరమైన పాతాళమునికి వెళ్ళవలసి ఉంది. లబో దిబో అని నువ్వు ఎంత కొట్టుకున్నా, రొమ్ము కొట్టుకున్నా, ప్రలాపించినా, ఏడ్చినా నిన్ను తప్పించే నాథుడు అక్కడ ఎవరు లేరు. ఎవరు నీ దగ్గరికి అప్పుడు రారు. ఈరోజు ఇంత స్వేచ్ఛగా వినగలుగుతున్నావు, చెప్పేవాళ్ళు ఉన్నారు, వింటూ ఉన్నావు, ఇంత స్పష్టంగా బోధించబడుతుంది. మరి ఇప్పుడన్నా నీ చెవి తెరుస్తావా? ఇప్పుడన్నా నీ హృదయం తెరుస్తావా? పాపిని గ్రహించుకొని పాప క్షమాపణ కోరుకుంటావా? క్రీస్తును హృదయంలో చేర్చుకుంటావా? ఒక మాట చదవండి అందరూ కూడా. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, చెప్పండి, నా మాట విని. యేసుప్రభు అంటున్నాడు ఆ మాట. నా మాట విని నన్ను పంపిన ఆయన యందు నీ విశ్వాసం ఉంచినట్లయితే, చదవండి తర్వాత, నిత్య జీవం గలవాడు వాడు, లేదా అతను మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఖరాఖండిగా చెప్తున్నాను. 100% చెప్తున్నాను. మరణములో నుండి జీవములోనికి మీరు దాటి ఉన్నారని నిశ్చయముగా నేను చెప్తున్నాను అని యేసు ప్రభువారి ఆ మాట పలుకుతారు. అమ్మా, మరణములోండి అంటే పాతాళములోండి అని అర్థం. మరణములోండి జీవములోనికి అంటే పరలోకం అని అర్థం, దేవుని రాజ్యం అని అర్థం. దాన్ని నిత్య జీవం అంటారు, ఎటర్నల్ లైఫ్ అని ఇంగ్లీష్లో అంటారు, నిత్యము జీవించడం. అలాంటి దాన్ని మోక్షం అంటారు, పరలోకం అంటారు, దేవుని రాజ్యం అంటారు, వైకుంఠం అంటారు, ప్రభురాజ్యం అని అంటారు. ఇలాగూ అనేక పేర్లతో పిలువబడుతుంది. మరణంలో ఉండి జీవంలోనికి దాటి ఉన్నారని మీతో చాలా స్పష్టంగా చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను, అధికారంతో చెప్తున్నాను, అథెంటిక్గా చెప్తున్నాను. నేనేం అల్లాటప్ప కాదు, అధికారంతో చెప్తున్నాను. తండ్రి నన్ను పంపినాడు, తండ్రి పంపగా నేను వచ్చాను, నా అంతట నేను రాలేదు. భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. పరలోకములోను భూలోకములోను సర్వాధికారం నాకు ఇవ్వబడింది కనుక ఆ తండ్రి పంపగా నేను వచ్చాను, నా అంతట నేను రాలేదు. ఆయన ప్రకటించమంటే ప్రకటిస్తున్నాను. నా మాట విని నన్ను పంపిన దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములోండి పాతాళములోండి జీవములోనికి పరదైసుకు పరలోకములో వారు చేర్చబడతారు అని అంటున్నాడు. చిన్న ప్రశ్న వేస్తాను. ఇక్కడ కూర్చున్న మనలో ఒక్కొక్కరం ఈ అనుభవం పొందినామా లేదా? దీనినే రక్షణ అనుభవము అని అంటారు. దీనినే మారుమనసు పొంది పాపానికి క్షమాపణ పొంది ఆత్మరక్షణ పొంది నరకమును తప్పించుకొని నిత్యమైన మోక్షములో ప్రవేశించుట అని అంటారు. ఈ అనుభవం లేని వారు ఉంటే ఈరోజే ఓ మంచి దినం, దీని మంచి దినంగా మలుచుకోండి. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నువ్వు ఇంకా మారుమనసు పొందకపోతే, పాపిని గ్రహింపు నీకు కలగకపోయింటే ఇంతకుముందు క్షమాపణ పొందిన అనుభవం, క్షమాపణ పొందిన నిశ్చయిత, రక్షణ అనుభవం, రక్షణ గుర్చిన నిశ్చయిత నీవు పొందకపోతే
ఈరోజు ఒక మంచి దినముగా నీ తీసుకొని ఈ మరణములోని పాతాళం నుండి ఈ జీవంలోనికి పరలోకంలోనికి ఈ యొక్క పాతాళం నుండి పరదైసులోనికి నీవు వచ్చేటువంటి ఒక మంచి దినంగా ఎంచుకుంటే ఓ తీర్మానం చేయి ఈరోజు ఇప్పుడే. యవనస్తులారా, ఇటు తీర్మానం ఎప్పుడైనా చేశారా? యేసు ప్రభువా, నేను పాపిని, పాపంలో పుట్టినాను, పాపంలో పెరుగుతున్నాను, పాపంలో జీవిస్తున్నాను. నేను చనిపోయే నాటికి పాపంలోని చనిపోతే పాతాళం అనేది ఒక నియమం. దీన్ని నేను నా భాషలో ఇలా చెప్తాను, మరణ శాసనం. ఏ శాసనం ఇది? మరణ శాసనం. బైబిల్ చెప్తుంది. మళ్ళీ చదవండి. మరణము చూడక బ్రతుకున్నాడు పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు లేడు. ఎవడు లేడు. తప్పించుకుంటావా? లెక్క లేకుండా ఉంటావా? ఆ ధనవంతుడు, లూకాసు సువార్త 16వ అధ్యాయంలో ఉండే ధనవంతుడు విస్తారముగా భోగభాగ్యాలు కలిగి జీవించాడు. అతను తినే భోజన బల నుండి మిగిలిన ముక్కలు కింద పడితే లాజరునే పేదవాడు వచ్చి ఏరుకొని తినేవాడు. వాని ఒంటి మీద సరైన బట్టలు లేవు, కింద పడిన ముక్కలు ఏరుకొని తింటా ఉన్నాడు. ఒళ్ళంతా పుండ్లు, శుభ్రత లేదు. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, పేదవాడు చనిపోయాడు. పేదవాడు నేరుగా డైరెక్ట్గా ఫ్లైట్లో వెళ్ళినట్టుగా నేరుగా పరదైసుకెళ్ళాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు. వీడేమో రైరా పాతాళానికి వెళ్ళాడు. ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళాడు. ఎంత జెట్ లెవెల్ స్పీడ్ అంటారు. విమానం కంటే మించిన వేగంతో పోతుంది జెట్ విమానం. దాని స్పీడు ఇంకా విడిస్తే చాలు అన్నట్టుగా ఇక్కడ కన్ను మోస్తే జెట్ విమానం యొక్క స్పీడ్తో వెళ్ళినట్టుగా పాతాళంలో పడ్డాడు. ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళాడు. లోకంలో ఉంటే వానికి లెక్కలేదు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుండి అట్టి కార్యములు చేయువారి మీద చదవండి అందరూ. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి చదవండి. తీర్పు తీర్చుచు వాటిని చేయుచున్న మనుషుడా, చదువు, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? 5వ వచనం చదవండి. నీ కాఠిన్యమును మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక 5వ వచనం కదా. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతకు సమకూర్చుకొనుచున్నావు. నీ నాశనాన్ని నీవు కోరుతున్నావు కాబోలు. దేవుడు మారు మనసు పొందడానికి నీకు ఒక అవకాశం, ఛాన్స్ ఇచ్చాడు. ఈ మధ్యాహ్న కాలం దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏం అవకాశం? లాటరీ కట్టమని కాదు. ఏం అవకాశం? ఇంకేదో కాదు. ఒక అవకాశం, చివరి అవకాశం కావాలి. మారు మనసు పొందాలని అవకాశం.
ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటావా? మారు మనసు పొందుటకు దేవుడు నీకు అవకాశం ఇచ్చి ఉండగా హృదయాన్ని కఠినం చేసుకొని దాన్ని ఇంకా బిగించుకొని అలాగే సాగిపోతావా? రానే వస్తుంది ఉగ్రత దినం, రానే వస్తుంది ఆకస్మిక మరణం, రానే వస్తుంది ఆకస్మికంగా చనిపోయి పాతాళంలో పడదోయబడతావు, భయంకర శిక్షా విధికి లోనవుతావు. మారు మనసు పొందవా? హృదయాన్ని కఠినం చేసుకుంటావా? లేదా దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుతావా? నీవే తీర్మానం చేసుకోవాలి. బలవంతపు మార్పుడు లేవు. బలవంతం మత మార్పుడు అనే మాట అంటుంటారు. బలవంతం మార్పు ఎవరు చేయరు. నీకు నీవే వాలంటరీగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా నీ మేలు నీవు కోరుకున్నట్లయితే, నీ నాశనాన్ని నువ్వు తప్పించుకొని నీ మేలు నీవు కోరుకున్నవాడైతే మారు మనసు పొందు. అంతే. మారు మనసు మార్చుకో. నీవు మనసు మార్చుకునే ముందుగా ఒక సంగతి గ్రహించాలి. అదేంటంటే అసలు నేను పాపిని అని గ్రహింపు కలగాలి. నేను పాపిని నా కొరకై యేసు ప్రభు, ఏ పాపమెరగని యేసు ప్రభు శిలువ రాని మీద నా శిక్షను భరించాడు అనే గ్రహింపు కావాలి. శిలువను గూర్చిన వార్త గ్రహించుకుంటే అది రక్షిస్తుంది. కాబట్టి ఉదయకాలం సాయంకాలమైన ఒక చిన్న మాట మనం తీసుకున్నాం. మనకు కూడా సాయంకాలం అవుతుంది. సూర్యుడు అస్తమించే సమయాన్ని సాయంకాలం అంటాం. మనం కూడా లోకయాత్ర ముగించవలసి ఉంది. మరణానికి సమీపం అవుతున్నాము. ఈ వయసు పెరుగుతుంది అంటే అర్థం మరణానికి దగ్గర అవుతున్నామని అర్థం. ఏదో ఒక రోజు చనిపోతాం. కానీ చనిపోయిన మరుక్షణమే పాతాళం ఉంది. పాతాళం భూమి కింద ఉంది, మనం భూమి మీద ఉన్నాం. భూమి పైన ఆకాశం పరలోకం ఉంది. పైన పరలోకం, క్రింద పాతాళం, మనం ఉన్నది భూలోకం. కిందికి పోతావా పైకి పోతావా? డైరెక్షన్, రెండు మార్గాలు ఉన్నాయి. అందుకే యేసుప్రభువు ఇలాగంటాడు, ఇరుకు మార్గం ఉన్నది, విశాల మార్గం ఉన్నది. ఇరుకు మార్గం పోయేవారు కొద్దిమంది, విశాలమైన మార్గం పోయేవారు అనేకులు. మత్తయి సువార్తలో మనం చదువుతావు. నువ్వు ఏం కోరుకుంటావు? ఇరుకు మార్గం కోరుతావా? విశాల మార్గం కోరుతావా? ఆడుతా పాడుతా లోక స్నేహం చేస్తూ, లోకాన్ని ప్రేమిస్తూ, లోక ఇచ్చలకు లోనై, శారీరక ఇచ్చలకు లోనై ఏం కావాలంటే అది తినడం, ఏది కావాలంటే అది త్రాగడం, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళడం, ఎవరితో సహవాసం అంటే వారితో సహవాసం, ఏమి మాట్లాడాలంటే అది మాట్లాడడం, ఏది కావాలంటే అది అలాగెళ్తున్నావు. కావలు విశాలమైన మార్గం. అనేకులు వెళ్తున్నారు విశాల మార్గంలో. సినిమాలు కావచ్చు, టీవీలు కావచ్చు, సీరియల్ కావచ్చు, లేదా సెల్ ఫోన్లలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు. నువ్వు చూసే దృశ్యాలు, నీవు చదివే సంగతులు, చాలామంది, అనేక మంది టీవీలు అవుట్డేట్ అయిపోయినాయేమో కొంతమందికి. సెల్ ఫోన్లో చేతిలో పెట్టుకొని వారు చూసే దృశ్యాలు, వారు చూసేటువంటి విషయాలు పూర్తిగా దేవునికి విరోధంగా కొనసాగుట. విశాలమైన మార్గం ఎంచుకున్నారు. నీవు కూడా ఒకవేళ అలా ఉన్నావు. కావాలి ప్రియులారా, మనసు మార్చుకో. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నీకు. రేపేం జరుగునో తెలియదు మనకు. అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరింటి వారు కాదా అన్నాడు. పరీక్షించుకుందాం, మారు మనసు పొందుదాం, పాపినని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు సెలవులో చనిపోయాడని నమ్ముదాము. నేను పొందలు శిక్ష క్రీస్తు ప్రభు సెలవులో భరించాడు.
రక్తం కార్చాడు. యేసు రక్తం మానని పాపాన్ని కడుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం పరీక్షించుకోండి. సాయంకాలం అవుతా ఉంది, నీ మరణానికి సమీపం అవుతున్నావు. ఒక ఇండికేషన్ నీకు. చనిపోతే ఎక్కడికి పోతావు? మరణం చూడక నరుడు లేడు. పాతాళ వశం కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడూ లేడు. మనం అందరం ఎరిగిన ఒక జంతువు, ఊర జంతువు, పంది అంటారు. దాని ముఖం, దాని చూపు, దాని మోర అంతా వరదమయం. దాని మెడ వంచి దాని మోర కిందికి వంగి బురదలో దూర్చి బురదను తింటుంది, బురదను తాగుతుంది. బురద గుంట నుండి బయటికి వచ్చినా కూడా దాని మోరంతా కిందికే చూపు. పక్కన పైన ఆకాశం ఉంది. అందమైన సూర్యచంద్ర నక్షత్రాదులు పైన ఉన్నాయి. ఒక్కసారి అటు చూడమ్మా, పైకి తల ఎత్తు అని గట్టిగా చెప్పడం జరుగుతుంది. తల ఎత్తలేదు. కింది చూపేదానికి, బురద వైపేదాని చూపు, మురికేదానికి ఎన్నడూ తన తల ఎత్తదు. అలాగ వెళ్ళింది, వెళ్తా ఉంది. రానే వచ్చాడు ఒకడు. బడత తీసుకొని వచ్చాడు, వల తీసుకొని వచ్చాడు. వల వేసి పట్టుకున్నాడు. 4 కాళ్ళు కట్టేశాడు. బడిత దుడ్చినాడు. 2 వైపులా భుజం మీద పెట్టుకొని ఎత్తుకొని పోతా ఉన్నారు. తలకిందులైంది వ్యవహారం అంతా. కాళ్ళు పైకి, తల పైకి, చూపు పైకి. అలా చూడగా ఆ పంది కేకలు వేస్తూ ఉంది, అంటుంది. ఏమిరా అంటే, నేను ఎన్నడూ ఈ ఆకాశాన్ని చూడలేదు చెప్పారు, కానీ ఎన్నడూ ఈ సూర్యచంద్ర నక్షత్రాదులను నేను చూడలేదు చెప్పారు, కానీ ఇంత విశాలమైన ఆకాశం, ఇంత వెలుగుతో దేదీప్యమానముగా వెలుగు విరాజిల్లుతున్నటువంటి ఆ సూర్యచంద్ర నక్షత్రాలను నేను ఎన్నడూ చూడకపోతేనే ఇప్పుడు చూస్తే ఎంత. కానీ మరణానికి వెళ్తున్నాను. నన్ను 4 కాళ్ళు బంధించి కట్టుకొని బడితకేసుకొని మరణశాలకు నన్ను ఎత్తుకొని పోతా ఉన్నారే. ఈ మహాకాశాన్ని ఎప్పుడు చేరుకోగలను? సూర్యచంద్ర నక్షత్రాలు ఎప్పుడు పోతాను నేను? ఎలా పోగలను? 4 కాళ్ళతో కట్టేశారు, నన్ను బడితెక్కు వేశారు, వేలాడదీశారు అని ఏడుస్తుందట. ముందు చెప్తే అది పట్టించుకోలేదు. ఈ సువార్త చెప్పి బోధించి మారు మనసు పొందుము, లేకుంటే నశిస్తావు అని ప్రభు మాట జ్ఞాపకం చేస్తే, నీ హృదయం కఠినమైపోతే, దేవునికి చోటు ఇవ్వకపోతే, పాపానికి క్షమాపణ పొందకపోతే, నీ జీవితం మారకపోతే, క్షమాపణ పొందకపోతే, రక్షణ పొందకపోతే శిక్షే కదా నీకు మిగిలిండేది. ఆ పందికి పట్టే దురవస్థయే కదా నీకు. దానికంటే ఏమైనా మేలైన బ్రతుకు నీకేమైనా వస్తుందా? దాన్ని పట్టుకొని 4 కాళ్ళు కట్టి వేసి బడితెక్కి వేసి ఎత్తుకొని పోతుంటే అది ఏడ్చే ఏడ్పు, అది వేసే కేకలు అర్థం కావడం లేదా? ఆలోచించండి. పాపను గుచ్చిన పశ్చాత్తాపం పొంది నేటికైనా రక్షించబడు. ప్రభుని అడుగు క్షమాపణ. క్రీస్తు రక్తంలో పాపాన్ని కడుక్కో. ఈరోజు దాటిపోవద్దు.
అస్తమయ కాలం వస్తూ ఉంది, మరణ సమయం సమీపిస్తూ ఉంది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు దాటిపోతే, ఈ అవకాశం పోతే మళ్ళీ రాకపోవచ్చు. మరణం నిన్ను ఎదుర్కొంటుంది. మరణం రాకమునిపే నీ ప్రాణం పోకమునిపే క్రీస్తును రక్షకునిగా నమ్మి రక్షించబడాలని మరోసారి ప్రేమతో ఈ మాట అందిస్తున్నాం. ఎవరైనా తీర్మానం చేసుకొని పాప క్షమాపణ పొంది రక్షించబడాలని కోరిక గలవారుంటే, మీటింగ్ అయిన తర్వాత అందరూ వెళ్తుండగా రక్షణ కావాలి అని కోరేవారుంటే వ్యక్తిగతంగా మమ్మల్ని కలుసుకోనండి. దాటిపోవద్దు, నిర్లక్ష్యంగా ఉండవద్దు, అశ్రద్ధగా వెళ్ళవద్దు, టైం చూసుకోవద్దు. నీకు రక్షణ ముఖ్యమా, టైం ముఖ్యమా? భోజనం అనవద్దు. ప్రాణరక్షణ ముఖ్యమా, కడుపుకు భోజనం ముఖ్యమా? తీర్మానం నీవే చేసుకో. దయగల మా ప్రభువుని స్తోత్రములు. భయంకరమైన తీర్పు కింద ఉన్నాడు మానవుడు. ఆ తీర్పును తప్పించడానికి మా కొరకై శిలవలో బలియాగమై మా దోషిక్షంతా మీరు భరించినారు. కానీ ఆ విషయాన్ని వినక, లేదా విని ఎరగక, గ్రహించక, లేదా అంగీకరించక